వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇష్ట దైవమైన హనుమంతుడిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు అర్చనలు నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మద్దెల సాయిబాబు మాట్లాడుతూ గాజుల రామారం కైసర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం కొన్ని సంవత్సరాల క్రితం చిన్న గుడి ఉండేది. ఆలయాన్ని 2023 మే 14వ తేదీన పునర్నిర్మించాము. ఏకశీల విగ్రహాన్ని తమిళనాడు నుండి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేశాం. అప్పటి నుండి దినదిన అభివృద్ధిగా ఆలయం అభివృద్ధి చెందుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు అర్చనలు చేస్తూ భగవంతుడి కృపా కటాక్షాలు పొందుతున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించాం. అలాగే ఈ రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా గాజుల రామారం లాసపుర తీర్పు కైసర్ నగర్ నందు శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు అభ్యర్థి జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ట చేసిన నుండి చాలా అద్భుతంగా పూజలు అందుకుంటున్నాయి. ఈ దేవుడు మాకు ఇక్కడ ప్రతిష్ఠ చేసిన మధ్య సాయిబాబా గారు, చిన్నన్న గారు మాకందరికీ చాలా రుణపడి ఉన్నారు. ఎందుకంటే అద్భుతంగా జరుగుతుంది ప్రతి విషయం. మన కైసర్ నగర్ ఎక్కడ అవుతుంటే మహా అద్భుతం ఆంజనేయ కనబడుతున్నాడు. ప్రతి సంవత్సరం ఇలాగ అద్భుతంగా పూజలు జరుగుతూ ఈ దేవుడి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుతున్నాను. కైసర్ నగర్ గాజుల రామారం చుట్టుపక్కల నాలుగు నివాసులందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు మొత్తం తిరుగుతున్న ఇలాంటి ఏకశిలా విగ్రహం ఎక్కడా లేదు. ప్రతిష్ట అయిన కాడి నుంచి ఈరోజు వరకు కూడా భక్తులు ఎంతో సంబరపడిపోతూ భక్తులు పూజలు చేస్తూ ఆయన ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మా భక్తులందరికీ ఆ ఆంజనేయ స్వామి దర్శనం కల్పించిన ఆలయ ధర్మకర్త మధ్యల సాయిబాబా గారికి, వాళ్ళ సహచరులు చిన్నన్న గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. చాలా ధన్యవాదాలు అన్నగారు. ఈ విగ్రహం తమిళనాడు నుంచి తీసుకొచ్చాం. అది ఇక్కడెక్కడ చేసింది కాదు. మళ్ళీ విగ్రహం కోసం 4 రోజులు తిరిగి కష్టపడి ఏకశిల విగ్రహం అని చెప్పి తీసుకొని వచ్చడం వల్ల ఎంతో ఇదైంది. చాలా ధన్యవాదాలు అన్నగారికి. అలాగే ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది ఇంకా మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే నెంబర్ 1 ఆలయంగా అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాయన గారికి, చిన్న గారికి, మిత్రుడు బాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. ముందుగా మన అభయాంజనేయ స్వామి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన కైసర్ నగర్ గాజుల రామారంలో హనుమాన్ టెంపుల్ దినదిన అభివృద్ధి అయి రోజు రోజుకు భక్తులు పెరిగిపోయి రోజు పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మహావీర జయంతి చేస్తాము, హనుమాన్ జయంతి చేస్తాము, చేస్తాము. ఏం చేసినా 100% సక్సెస్ అయ్యి రోజు 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 పబ్లిక్ పెరిగిపోయి భక్తులు పెరిగిపోయి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాగే ముందు కూడా జరగాలని నేను ఎప్పుడు వెళ్ళవేళ పబ్లిక్ సేవ చేస్తూ ముందుకు పోతానని, అన్నదానం కానీ అభిషేకాలు కానీ పూజలు కానీ మా మిత్రులు నాతో పాటు ఉండి నాకు సపోర్ట్గా నిలబడి ముందుకు పంపిస్తుంటారు. నేను దాన్ని సపోర్ట్గా తీసుకొని అన్నదాన కార్యక్రమాలే కాదు ఇంకా ఏదైనా భగవంతుడి సేవకు ముందుంటానని మా జై శ్రీరామ్. అదేవిధంగా మన హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఒక గంట సేపట్లో 5,000 మందికి అన్నదానం చేసామంటే చాలా గ్రేట్. మా యూత్ నా ఎన్నుకున్న మిత్రులు బాగా పనిచేసి అందరికీ బాగా చక్కగా సేవ చేశారు. ఇలాగే సేవ చేస్తూ నా ఎంబడి ఉండి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.